నమస్తే. నేను డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. మనం ఈరోజు ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్‌నెస్ గురించి మాట్లాడదాం. ఎక్కువ మనకు ఫీమేల్స్‌లో కూడా ఇప్పుడు బాల్‌నెస్ అనేది కామన్ అయిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల ఫీమేల్స్‌లో ఉన్న హార్మోనల్ చేంజెస్ లైక్ మెనార్కీ, మళ్ళీ మనకు మిడిల్ ఏజ్, మెనోపాజ్, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇటి వల్ల మనకు తొందరగా హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ బేసికలీ బాల్డ్‌నెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఈ బాల్డ్‌నెస్‌లో మనకు చాలా రకరకాలుగా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఏమైతదంటే కరెక్ట్‌గా సెంటర్‌లో హెయిర్ పార్టిషన్ చేసి హెయిర్ స్టైల్ చేసుకుంటుంటారు. సో యూ విల్ ఫైండ్ ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే బాల్డ్‌నెస్‌లా కనిపిస్తూ ఉంటది. ఇంకొకరికి ఓన్లీ ఫ్రాంటల్ బాల్డ్‌నెస్ అంటే మనము స్ట్రెయిట్ హెయిర్ లైన్ ఏముంటాయి అవి మనకు కొంచెం దిగిపోవడం అనేది జరుగుతూ ఉంటది. నెక్స్ట్ దీంట్లో మనకు ఒక్కొక్కసారి వెనకల అంటే బ్యాక్ సైడ్ వర్టెక్స్ గాని ఆసిపిటల్ ఏరియాలో మాత్రమే హెయిర్ ఫాల్ లేదంటే హెయిర్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతది. సో దీంట్లో మనము ఒకేసారి ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్‌నెస్ అనేది స్టార్ట్ కాదు. ఫస్ట్ దీంట్లో మనకు థిన్నింగ్ ఆఫ్ హెయిర్స్ ఉంటది. అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కసారి ఎంటికలు రావాలంటే మనకు ఎనాజన్, కెటాజన్, టీలాజన్ అనేది ఫేసెస్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంటది. ఈ హెయిర్ గ్రోత్ అనేది మనకి ఇట్లా కరెక్ట్‌గా ప్యాటర్న్‌లో వస్తేనే కరెక్ట్ ఉంటది. ఇక్కడ మనకు మెడిసిన్స్‌తో పాటు కొన్ని జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనకు దీని నుంచి డిలే అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు వంశపారంపర్యంగా అంటే జెనెటిక్స్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్‌నెస్ అంటే ఇప్పుడు మీ మదర్‌లో ఎలా ఉంటది అలాంటిది, లేదంటే మీ ఫాదర్‌లో ఎలాంటి ప్యాటర్న్ ఉన్నాయి అలాంటివి కనిపించే ఛాన్సెస్ చాలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో కొన్ని రకాల జాగ్రత్తలనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఎక్స్‌టర్నల్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నా నేను రెగ్యులర్‌గా. దీంతో పాటు మనం రెగ్యులర్ హెయిర్ వాష్ వీక్లీ ట్వైస్ చేసుకుంటున్నాము. దీంతో పాటు కొంచెం ఇంటర్నల్ అంటే మనకు రూట్ ఆఫ్ ద హెయిర్స్‌ని కూడా మనం మంచిగా స్ట్రెంథెన్ చేయాలి. రూట్స్‌తో పాటు మనకు స్ట్రెంథెన్ చేసామంటే ఫర్దర్ హెయిర్ గ్రోత్ అనేది మంచిగానే ఉంటది. ఇప్పుడు మనం రూట్స్ స్ట్రెంథెన్ చేయాలంటే కొన్ని ఇంటర్నల్ ఫుడ్ కూడా మనకు అవసరం ఉంటది. లైక్ మనం ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ అనేది ఇంటేక్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ మనకు డ్రై ఫ్రూట్స్‌లా వాల్‌నట్ ఇవన్నీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మన హెయిర్ గ్రోత్‌కి కొంచెం తొందరగా హెల్ప్ అవుతాయి హెయిర్ గ్రోత్‌కి. ఇవనేది మనము ఇంటర్నల్‌గా కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెము గ్రే హెయిర్స్ అన్ని ప్రికాషనరీ మెజర్‌గా కంట్రోల్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకు కొన్ని ఫుడ్స్ అనేది రెగ్యులర్‌గా న్యాచురల్ ఫుడ్స్ అనేది అంటే మనము బయట ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ వాడకుండా న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లైక్ క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే మనకు కొంచెం హెయిర్ గ్రోత్ కూడా బాగుంటది. హెయిర్ ఫాలికల్ డెవలప్‌మెంట్ స్ట్రెంథెనింగ్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. రెగ్యులర్‌గా ఓకే. సో వారంలో ఒక్కరోజు తాగుతా అంటే కుదరదు. ఒకరోజు యాపిల్ జ్యూసు, ఒకరోజు బీట్రూట్, ఒకరోజు క్యారెట్ జ్యూసు, నెక్స్ట్ డే ఏబీసీ మొత్తం అన్ని కలిపి ఒకరోజు మిక్స్డ్ జ్యూస్ తీసుకోండి. ఓకే. సో దీంతో పాటు కొన్ని అంటే అలోవెరా అప్లికేషన్, జెల్ అప్లికేషన్ చేసుకోండి. సో ఇది చేసుకుంటే మనకు స్ట్రెంథెనింగ్ అనేది ఎక్కువ అవుతది హెయిర్ ఫాలికల్స్‌కి. ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్స్ మనకు మంచిగా ఉంటది అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా రెగ్యులర్‌గా కరెక్ట్ అయిపోతదనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని హెయిర్ ఆయిల్ అనేది ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు మైల్డ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. మనం ఫింగర్స్‌తో పాటు టిప్స్‌ని కొంచెం మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటది. ఆ మంచి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనకు హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేషన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. కోకోనట్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ ఆయిల్ యూ కెన్ యూజ్ అండ్ యూ కెన్ గో ఫర్ ఆల్మండ్ ఆయిల్ ఆల్సో. బట్ కోకోనట్ ఆయిల్‌లో మనకు చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి యూజువల్లీ వి సజెస్ట్ అండ్ కోకోనట్ ఆయిల్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు మనకు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఆయిల్స్‌లో మనకు కొన్ని మంచి ఆయిల్స్ ఉన్నాయి. లైక్ జబరెండి ఆయిల్, ఆర్నికా హెయిర్ ఆయిల్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకేమవుతాయి అంటే మనకు హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ అయ్యి మంచి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనము మరి కొన్ని ఇంకా ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ వింకా మైనారా ఉంటది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా యాసిడ్ ఫాస్ ఉంటది. యాసిడ్ ఫ్లోర్ ఉంటది. ఈ మెడిసిన్స్ అనేది మీరు డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఈ మెడిసిన్స్‌లో మనకు ఎలా ఉంటది అంటే స్టిమ్యులేషన్ ఇది కూడా మనకు హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ అయ్యి నెక్స్ట్ రూట్స్ అనేది మనకి ఏదైతే ఉంటుందో దాన్ని మనము మంచిగా చూసుకొని ఫర్దర్ హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ అయ్యేటట్టు చూస్తాము. థాంక్ యూ.